అట్లాగే ఈరోజు సైక్లోన్ ఒక విపత్తు మన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే 24 గంటలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ అన్న అక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని అధికారులను అప్రమత్తం చేస్తూ, లేకపోతే అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఫుల్ ప్రిపేర్డ్నెస్తో ఉంటే సైక్లోన్ గురించి మరి మీ అపోజిషన్ లీడరు ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? అంతా అయిపోయిన తర్వాత హెలికాప్టర్లో నవ్వుకుంటూ ఫోటోకి పోజులు ఇచ్చారే తప్ప ఇంకా వేరే ఏం చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం గారు, నాయకులు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సైక్లోన్ ఎఫెక్ట్స్ తగ్గించాలని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటుందో దానికి కూడా తయారవుతూ ఈరోజు చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? సైక్లోన్ ఇలాంటి విపత్తులు మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి అని కోరుకుంటూ, అట్లాగే ఈ విపత్తు నాకు తెలిసి రేపు రోత ఛానల్లో ఏముంటుందో తెలుసా న్యూస్, నేను అది కూడా చెప్తా. ఈ సైక్లోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ సైక్లోన్ వచ్చింది అని డిస్కషన్ పెడతారు. అది చూడండి, అదే జరిగేది. నాకు తెలిసి ఒక చిన్న సజెషన్, ఎట్లాగో ఫ్యాను తుప్పు పట్టిపోయింది, ఎట్లాగో పని చేయని పరిస్థితి ఉంది ఫ్యాన్, మీ సింబల్ మార్చుకుంటే బెటర్ ఏమి. ఫ్యాన్ బదులు రాబందు సింబల్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు చేసే రాజకీయాలే అలా ఉన్నాయి కాబట్టి.